ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది. అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం, ఇలా చేయమంటాం. మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా నా ప్రశ్న. ఇది ఒక్క డ్యామే కాదు, పైనున్న అన్ని డ్యాములకు కూడా వర్తించుద్ది. రెండవది, ఈ పంపులు ఏదైతే పంపులు మునిగాయి, పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా. నేను ఆ రోజే చెప్పాను 152 126 మీటర్స్ హైట్లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్ఫేర్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు. ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియంది కాదు. మీరు ఆ 126 లెవెలే కట్టి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా అని జరిగిన నష్టం ఏంటి? మీరు నిజంగా 124లోనో 122లోనే కట్టారు. మీరు ఆ పంపులకి ముందు స్టాప్ లాక్ గేట్స్ ఉన్నాయి మీవి. ఫ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ ఫ్లడ్ ఆ పంపుల మీద పడి ఆ పంపులు మునిగిపోయి డ్యామేజ్ జరిగిందని మీరు అన్నారు. మీకు ఇటువంటి ప్రమాదము విపత్తు వస్తుందనే మీరు ఫ్రంట్లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టారు. మీ స్టాప్ లాక్ గేట్స్ ఆ రోజు పని చేసాయా? చెయ్యకపోతే దానికి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ స్టాప్ లాక్ గేట్స్ పని చేయని కారణంగానే తెలిసో తెలియకో మీరు లో లెవెల్లో కట్టిన పంపులు మునిగాయి. దాని ఫ్రంట్ ఉండే వాళ్ళు కూడా టోటల్గా కొలాప్స్ అయింది. సుమారు 100 కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. ఆ టెక్నికల్గా ఎవరు దానికి డిజైన్స్ అప్రూవల్ ఇచ్చారు? ఆ డిజైన్స్ అప్రూవల్ ఇచ్చిన అధికారుల మీద కనీసం ఏమన్నా రివ్యూ చేసి దాన్ని మీరు డిబేట్ పెట్టారా? మళ్ళీ నాకు తెలిసి ఆ పంపులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక ఫైల్ సర్క్యులేట్ అవుతుంది, ఫైనాన్స్ లో ఉందని నాకు తెలిసింది. ఇది నిజమా అబద్ధమా? ఇస్తే ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ పాయింట్, ఏదైతే మీరు ఈ డ్యాము కానీ డ్యాము విషయానికి వస్తే మీరు ఫైనల్ బిల్లు డ్యాముకి ఇచ్చారా? ఇందాక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పుడు ఇచ్చాడని చెప్పాను 2022లో. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పటికి వాళ్ళ లయబిలిటీ పీరియడ్, ఆ డ్యాము కట్టిన వాళ్ళ లయబిలిటీ పీరియడ్ 2 ఇయర్సా 3 ఇయర్సా మీరు మెన్షన్ చేశారు. అది విత్ ఇన్ ది పీరియడ్లో ఉందా లేదా? ఉంటే ఏజెన్సీతోనే మీరు మంత్రి గారు కానీ మీరు కానీ ఇప్పుడు ఈ డ్యాముకు జరిగిన నష్టాన్ని ఏజెన్సీతో కట్టించాల్సిన అవసరం ఉంది కదా. దీంట్లో ఏదైతే మీరు ఏజెన్సీతో చేసే దాంట్లో ఈ డ్యామేజెస్ ఏదైతే మీరు ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐడెంటిఫై చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆ ఏజెన్సీకి ముందెప్పుడు కంప్లీషన్ అని ఇచ్చారు. కంప్లీషన్ అని ఇచ్చిన దానికి దీనికి మీరు కంపారిజన్ ఎలా చేస్తున్నారు? ఈ రోజు కూడా నాకు తెలిసి మీరు ఫైనల్ బిల్ ఇచ్చినట్టు లేదు. మీ మెజర్మెంట్స్ కంప్లీట్, మీ ఎంబుక్ మెజర్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. అవనప్పుడు పంప్ హౌస్ కానీ వీళ్ళకి కానీ ఎలా ప్రభుత్వం నుంచి మళ్ళీ డబ్బులు వాళ్ళు అడగటం కానీ మీరు ప్రపోజల్ చేయటం కానీ ఎంతవరకు సహాయం చేసామో నేను అడుగుతున్నాను.
నెక్స్ట్ పాయింట్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల సొమ్ముని గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో, అది కూడా అప్పు తెచ్చి ఖర్చు పెట్టిందో, ఈ అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి రూపాయి ఇది ప్రజల సొమ్ము. ఇది ప్రతి నెల వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం రేపు కట్టాల్సింది. దీన్ని ఒక్కసారి గమనించాలి. ఇక థర్డ్ టీఎంసీ సబ్జెక్టు,